ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఈ నెల 19 నుండి డిసెంబర్ 10 వరకు హమారా శౌచాలయ్ హమారా సమ్మాన్ కార్యక్రమాలు జిల్లాలో ముమ్మరంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ షాన్మోహన్. సైబర్ భద్రతపై JNTUKలో అవగాహన కార్యక్రమం. అందరికీ అవగాహన కల్పించిన జిల్లా SP విక్రాంత్ పాటిల్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను చేస్తోంది. వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగగీత ఆరోపణ. పేదరిక నిర్మూలన కోసం దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిది. మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆత్మ గౌరవ సూచిక, ఆరోగ్య జీవన దీపిక అయిన మరుగుదొడ్డిని జిల్లాలోని ప్రతి కుటుంబం నిర్మించుకుని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి కోరారు. మంగళవారం వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకుని కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం, డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్, DWSM కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధ్యక్షతన జరిగాయి. కార్యక్రమంలో తొలుత వ్యక్తిగత పరిశుభ్రత, టాయిలెట్ వినియోగంపై జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ ప్రచురించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకుని మంచి పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న క్లాప్ మిత్రులను జిల్లా కలెక్టర్ సత్కరించి జిల్లాలో టాయిలెట్లు లేని కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశంలో జల జీవన్ మిషన్ క్రింద జిల్లాలో ఇప్పటివరకు ఇంటింటి కుళాయిల కల్పన ప్రగతి, మార్చి మాసాంతానికి పూర్తి చేయాల్సిన లక్ష్యాలను, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ క్రింద సాధించిన పురోగతి, జిల్లాలో ఇంకా నిర్మించవలసిన మరుగుదొడ్ల సంఖ్య అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా ఈ నెల 19వ తేదీన వరల్డ్ టాయిలెట్ డే నుండి వచ్చే డిసెంబర్ 10వ తేదీన హ్యూమన్ రైట్స్ డే వరకు మరుగుదొడ్ల వినియోగ ఆవశ్యకత పట్ల ప్రజా చైతన్యాన్ని పెంపొందించేందుకు మన మరుగుదొడ్డి మన గౌరవం, హమారా శౌచాలయ్ హమారా సమ్మాన్ కార్యక్రమాలను జిల్లాలో ముమ్మరంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో RWS SCM భారతి, డ్వామా PD P వెంకటలక్ష్మి, DPO వి రవికుమార్, DMHO J నరసింహనాయక్, DRDA PD K శ్రీరమణి, ICDS PD K ప్రవీణ, జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాంటి ఇంటికి కూడా వచ్చింది టాయిలెట్ ఇట్ యూస్ టు బి వెరీ వెరీ స్వీట్ మూమెంట్. నాకు ఐ రియల్లీ చెరిష్ దోస్ స్మాల్. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ హ్యావ్ దోస్ స్మాల్ గుడ్ థింగ్స్ టు టాక్ అబౌట్ ఇన్ అవర్ టెన్యూర్ హియర్. సో అందుకని ఎస్పెషల్లీ DPO గారి నుంచి DRDA PD డ్రామా whoever are interacting with rural public regularly and of course other place because they are executing it, దీనికి కొంచెం I don't know sanctions ఏంటి పరిస్థితి, ఎంత మనకి టార్గెట్స్ ఉన్నాయో నాకు తెలియదు. బట్ వాటర్ ఇస్ అ టార్గెట్. మనకు 100 ఉంటే 100, 1000 ఉంటే 1000, 1,00,000 ఉంటే 1,00,000. వాటర్ చేసేటప్పుడు మాత్రం కొంచెం మనసు పెట్టి చేయాల్సిన పనులు ఇది ఒకటి. యూనో చాలా పనులు, 100 పనులు మనం ఒక 50 పనులు అట్లీస్ట్ ఏదో రిపోర్ట్స్ కోసం దీనికోసం చేస్తాం కదా. లెట్స్ బి హానెస్ట్, నేను అదే చేస్తాను. నాకు 50 పనులు అసలు ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ అదర్ 50 are for us, for our own satisfaction. When like I always say, when I go to sleep, I feel good about those 50. I don't even think about the other 50. Feeling good about 50 and this is one of them. So, a long term asset create చేసినట్టు అనేది నా ఒపీనియన్. బోత్ హెల్త్ వైజ్
ప్లస్ ఒక ఇంట్లో ఒక అసెట్ ఉంటాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ టు అండర్స్టాండ్. అందరు ఇక్కడ ఉన్న శానిటరీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇవాళ వచ్చిన వాళ్ళు గ్రామాల నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి ఉన్నారా, ఊళ్ళో ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మేమంటే అప్పుడు ఏదో ఉద్యోగం వస్తాం పోతాం, బట్ మీరు అదే ఊళ్ళో పుట్టి పెరిగి ఉంటారు చాలా మంది. మీ ద్వారా మా వైపు నుంచి చెప్పాల్సింది, జేఎన్టీయూకే ప్రాంగణంలోని అలుమిని ఆడిటోరియంలో జేఎన్టీయూకే అండ్ యూసీఈకే ఎన్ఎస్ఎస్ యూనిట్లో జిల్లా పోలీస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అధ్యాపకులకు, సిబ్బందికి, విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, అతిథులుగా కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, జేఎన్టీయూకే ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏఎస్ఎన్ చక్రవర్తిలు వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజలు, యువత తమ స్మార్ట్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులను తెరవకుండా సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పోగొట్టుకున్నట్లయితే నిర్ణీత సమయంలో 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయడం ద్వారా బ్యాంకు లావాదేవీలను స్తంభింపచేయొచ్చన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకుని ఇతరుల సైబర్ మోసాలకు గురికాకుండా చూడాలన్నారు. కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్లో యాప్స్ని వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు చేసేవారు ముఖ్యంగా యువతతో పాటు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, వారు అనుమానాస్పద లింక్లను, లోన్ యాప్స్ని విస్మరించడంతో పాటు ఓటీపీలను తెలియజేయకూడదన్నారు. జేఎన్టీయూకే ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏఎస్ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ, పోలీస్ విభాగం వారు ఎంతో నిబద్ధతతో మన సమాజానికి సేవ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పవరం సిఐ బి పెద్దిరాజు, ట్రాఫిక్ సిఐలు డి రామారావు, ఎన్ రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరత్నం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె రమణాజీ, ఎంవీఎస్వి కిరణ్మయి, డాక్టర్ పి వీరలక్ష్మి, పోలీస్ సిబ్బంది, జేఎన్టీయూకే విద్యార్థులతో పాటు నగరంలో ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ స్కామ్ గురించి చెప్పారు. సో ఆ స్కామ్స్ జరుగుతున్నప్పుడు we also started అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టి అందరికీ రీచ్ అయ్యే లోపల దే హ్యాడ్ ఆల్రెడీ గాన్ టు అదర్ క్రైమ్స్. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో we want, the district police wants to involve students of all colleges in Kakinada district. So అందరికీ మీ వీడియోలన్నీ మీకు వాట్సాప్లో పంపడం జరుగుతుంది. సో ఇక్కడ విజిట్ చేసినట్టు వీఆర్ గోయింగ్ టు విజిట్ ఆల్ ద కాలేజెస్ త్రూ అవుట్ కాకినాడ డిస్ట్రిక్ట్. సో వీడియోస్ ఎందుకంటే ఎంత మనం మళ్ళీ మళ్ళీ చూసి ఎంత అంటే ఇట్స్ లైక్ అ proliferation ఆఫ్ ద డేటా అండ్ proliferation ఆఫ్ నాలెడ్జ్. సో ఇవన్నీ చేసి సో వీ హ్యావ్ టు మేక్ పీపుల్ అవేర్. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో దెన్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఆల్ ఆఫ్ యూ యాజ్ ఆర్ సైబర్ వారియర్స్. సో యు ఆర్ ఆర్ సైబర్ వారియర్స్. సో మీరేం చేయాలి? అగైన్ యూ హ్యావ్ టు సెండ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్, యూ హ్యావ్ టు సెండ్ దీస్ వీడియోస్. కొన్ని పోస్టర్స్ కూడా మనం ప్రింట్ చేయడం జరిగింది, అవి కూడా మీకు వాట్సాప్లో పంపిస్తాను. 1930 అన్నది ఉంది. అలాగే సైబర్ క్రైమ్ గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఉంది, మీకు కావాలంటే దాన్ని రాసుకోండి. cybercrime.gov.in. ఆ వెబ్సైట్లో మీకు ఏ క్రైమ్ జరిగినా కూడా సెంట్రల్ లెవెల్లో యూ కెన్ అప్లోడ్ ఇట్. cybercrime.gov.in. ఓకే, cybercrime.gov.in ఇటువైపు ఉంది, నేను చూడలేదు. సో ఇందులో ఏంటంటే బట్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. నేను 2-3 సార్లు దానికి ఎలా పనిచేస్తుందో టెస్ట్ కూడా చేశాను. మీ ఏ క్రైమ్ జరిగినా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏది జరిగినా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వాళ్ళు ప్రతిదీ అడుగుతారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగ గీత విశ్వనాథ్ ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ ఎంపీటీసీ చొక్కా సింగన్న కుమారుడు బాలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న వంగగీత విశ్వనాథ్ చొక్కా బాలును పరామర్శించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వంగగీత విశ్వనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆనల సుదర్శన్, రావు చిన్నారావు, చెట్టుబత్తుల నానిబాబు, మేరుగు ఎల్లాజీ, బొంతు రాంబాబు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు తదితరులు పాల్గొన్నారు. కేసు కూడా బుక్ చేయకుండా వాళ్ళని అనాథరైజ్డ్గా తిప్పడం కూడా జరుగుతున్నట్టుగా మాకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే చెంజంగంపేట కానీ, అదేవిధంగా మరి పెద్దాపురం నియోజకవర్గంలో కానీ, పిఠాపురంలో కానీ ఇప్పుడు నిన్నే ఒక సంఘటన జరిగింది. మరి యాక్టివ్గా ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ యూత్ అబ్బాయిని మరి దారుణంగా కొట్టడం జరిగిందని చెప్పి మనం అందరం వార్తలు చూస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా పెద్దాపురం నియోజకవర్గం తుని, తొండంగి, మిగతా ఏరియాలు, అదేవిధంగా మన జిల్లాలో చూసుకుంటే, మన పార్లమెంట్లో చూసుకుంటే చాలా చోట్ల ఈ విధంగా ఇప్పుడిప్పుడే ఫోన్ చేయడం కూడా, ఇప్పుడే మాకు ఫోన్ చేయడం జరిగింది.
3 రోజుల నుంచి రమ్మంటారు, రాత్రి వరకు కూర్చోబెడుతున్నారు, పంపుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము కూలి పని చేసుకునే వాళ్ళం, మా మీదే కుటుంబం ఆధారపడి ఉంది. ఈ విధంగా అన్యాయంగా కేసులు పెట్టడం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు అవుతుంది. ఎందుకు అంటే ఎవరైతే నిజంగా తప్పుడు కేసులు పెడతారో, తప్పుడు వాట్సాప్లు పెడతారో, లేకపోతే తప్పుడుగా సోషల్ మీడియాలో చెప్తారో అది ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ శిక్షించడం తప్పులేదు. అలాంటి వారికి తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ సోషల్ మీడియా యాక్టివిటీస్ని ఒక పార్టీని అణచివేతకో, పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికో చేస్తే మాత్రం చాలా తప్పు. కాబట్టి మేమందరం కూడా ఇప్పుడైతే ఎవరైతే కేసుల మీద పిలుస్తున్నారో పోలీస్ స్టేషన్కి, మీరెవరూ భయపడద్దు. లీగల్గా మన పార్టీ చూస్తుంది. అదేవిధంగా మేమందరం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ఉంటారో మేము వారికి అండగా ఉంటాం. మీరందరికీ కూడా మేమందరం కలిసికట్టుగా మనం ఈ విషయం మీద పోరాడదాం. ఏదైనా సరే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చూపడంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ వెనుకంజి వేదు ఈ చర్యల వల్ల అని నేను ప్రభుత్వానికి తెలియదు. పేదరిక నిర్మూలన కోసం దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన కృషి ఎన్నలేనిదని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షులు చెక్క నూకరాజు అధ్యక్షతన దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పాల్గొనగా విశిష్ట అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందన్లు పాల్గొన్నారు. ముందుగా దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన సేవలు కొనియాడారు. అణుశక్తిని తొలిసారిగా ప్రయోగించిన ప్రపంచంలో ఇండియాను గర్వించే స్థాయికి తీసుకుని వెళ్లిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. అంతేకాకుండా పేద ప్రజల హృదయాల్లో ఇందిరమ్మగా ఆమె చిరస్థాయిగా నిల్చున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏఐసీసీ సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, పీసీసీ జనరల్ సెక్రటరీ మట్టా ప్రసాద్, నాయకులు తాళ్లూరు రాజు, దనకోటి లలిత, పిల్లి చిన్న, సత్యలక్ష్మి, దొరబాబు, పాండురంగి రమణమూర్తి, కొత్త నాగేశ్వరరావు, కొండ శ్రీను, సూర్యప్రకాష్ రావు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మనం ఎనర్జీ జనరేషన్కి, స్పేస్ ప్రోగ్రామ్కి కూడా చాలా బ్రహ్మాండంగా మరి వాడుకుని మనం ఈవేళ ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చాం. ఆవిడ తీసుకున్న చర్యల్ని మళ్ళీ తిరిగి వాజ్పేయి గారి టైంలో మళ్ళీ బాంబుని మనం పేల్చడం జరిగింది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో మన న్యూక్లియర్ అగ్రిమెంట్ ద్వారా ఆ అణుశక్తిని బ్రహ్మాండంగా మన దేశం వినియోగించుకుంటూ మన ఎనర్జీ జనరేషన్కి, తర్వాత మన స్పేస్ ప్రోగ్రామ్కి మిగతా సద్వినియోగం మనం చేసుకుంటాం. అంటే నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ కేవలం ట్రావెల్ దృష్టిలోనే పెట్టుకోవటమే కాకుండా సైంటిఫిక్గా మన దేశం పైకి రావడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. 1982లో మా తండ్రి గారు సంజీవరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఇనిషియేటివ్ వల్ల, ఆయనకి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల మనం టీవీని దేశవ్యాప్తంగా తీసుకురాగలిగాం, మన కాకినాడ తీసుకురాగలిగాం. అలాగే అంటార్టికాలో అక్కడ ఒక మిషన్ పెట్టడానికి, అంటార్టికా ఖండంలో ఒక స్టేషన్ని పెట్టి రీసెర్చ్కి, ఇలాంటివన్నీ కూడా ఆవిడ ప్రోద్బలం వల్ల జరిగిన మంచి విశేషాలు. ఏదైతే సైంటిఫిక్ టెంపర్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టారో అది ఇందిరాగాంధీ గారు కంటిన్యూ చేసి మన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు. పేదలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే గరీబీ హఠావో ప్రోగ్రాం పెట్టి పేదలు మళ్ళీ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేలాగా ఎన్నో కార్యక్రమాలు ఆవిడ చేయడం జరిగింది. అదే దృష్టితో ఆవిడ పరిపాలన సాధించారు. ఈవేళ ఒక స్ట్రాంగ్ ఎకానమీ పెరిగామంటే ఆవిడ చేసిన పునాది వల్లే ఈనాడు భారతదేశం మరి ఉత్తమ స్థాయిలోకి వచ్చింది. అటువంటి ఒక్క మహిళని మనం గుర్తు తెచ్చుకుంటూ ఈనాడు కూడా సర్వే చేస్తే ప్రధానంలో, భారతదేశ ప్రధానంలో ఎవరు మోస్ట్ పాపులర్ అంటే ఇందిరాగాంధీ గారి పేరు ఇంకా ప్రథమంగా వస్తుంది. అటువంటి మహామనిషిని గుర్తు చేసుకుంటూ ఈవేళ కాంగ్రెస్ పార్టీలో మరి కాంగ్రెస్ ఆఫీస్లో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఆవిడ జన్మదినోత్సవం చేస్తున్నారు. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనస్సుకు కూడా అంతే అవసరమని బ్రహ్మకుమారి రమాదేవి పేర్కొన్నారు.
మంగళవారం కాకినాడ రాజాజీ వీధిలో ఉన్న బ్రహ్మకుమారి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన బంగారు రథంపై సోమనాథేశ్వరుడు కాకినాడ నగరంలో ప్రజలకు దర్శనం ఇస్తారని, ఆ రోజు జరుగు రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు. సమాజంలో అన్ని రంగాల్లో భ్రష్టాచారం పెరిగి రోజురోజుకి నైతిక విలువలు కోల్పోయి దుఃఖ అశాంతులు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీకే రజనీదేవి, రామేశ్వరి, మీరా, లక్ష్మి, గంగా, పద్మ, పాపారావు, నాగబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దర్శనం ఇవ్వడానికి మొత్తం ఈరోజు అమలాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంపూర్ణమైనటువంటి విజయవంతంగా భక్తులకు దర్శనం ఇచ్చి భక్తుల మనసులో మళ్ళీ ఆత్మజాగృతిని కలిగించి సత్యమైన భక్తిని మళ్ళీ మేల్కొల్పారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈశ్వరీయ జ్ఞానాన్ని గ్రామాల్లో కూడా అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే కాకినాడ 21వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రోజు విశేషంగా మీరందరూ కూడా పాల్గొని ఈ రథయాత్ర యొక్క విశేషాలకు అన్ని వైపులా కూడా సమాచారాన్ని మీరు అందివ్వగలుగుతారు. ఎక్కువ సంఖ్యలో పాల్గొవాలని నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే భక్తి కూడా క్షీణించిపోయినటువంటి ఈ రోజుల్లో, రద్దీ పెరిగిపోయిన ఈ రోజుల్లో అన్ని కూడా ఎక్కడ చూసినా చెడు జరుగుతుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, క్రమశిక్షణ లేకుండా నడుస్తున్నారు. అంచేత మీరు రథయాత్ర 21వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు దాకా విశేషంగా జరుగుతుందని అక్కయ్య గారి విషయాలు తెలియజేశారు. నిరుపేదలందరికీ సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురంలో సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాన రామకృష్ణ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలతో ఇళ్ల స్థలాల దరఖాస్తులను పిఠాపురం పట్టణాల్లో ఉన్న సచివాలయాల్లో అందజేశారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ దరఖాస్తు చేసుకునే కార్యక్రమం ఇవాళ పార్టీ పిలుపులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయా సచివాలయాల దగ్గర ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సిపిఐ పార్టీ తరఫున ఒకటే కోరుతూ ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్లో లబ్ధి పొందని పేదలు 1 సెంటున్నర ఇచ్చిన ప్రజలు చాలామంది బాధితులు ఈ కూటమి ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రకారం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఏవైతే మీరు హామీ ఇచ్చారో అందులో భాగంగానే ఇవాళ మేము సిపిఐ పార్టీ తరఫున అర్జీలు సేకరించి ఆయా సచివాలయంలో ఇవ్వడం జరిగింది. ఈ కాలయాపన చేయకుండా త్వరగా ఆన్లైన్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణంగా ఇళ్ల స్థలాలు అందజేయాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కరప మండలం వాకాడ గ్రామంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా కోటి కార్తీక దీపారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 3వ సోమవారం వాకాడ గ్రామంలోని 2 రామాలయాల వద్ద భారీ సర్వీస్ కర్రలతో ఎత్తైన 2 మేడలను కట్టి ప్రమిదలు పెట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు దీపాలు వెలిగిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా రామాలయం వద్ద పోటాపోటీగా గ్రామ ప్రజలు దీపావళి సంబరం చేస్తారు. అదేవిధంగా అలనాటి చింతామణి నాటకాలను ప్రదర్శిస్తారు. దీపారాధన చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి దీపారాధన చేస్తారు. అలాగే వీధికి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ దీపావళి సంబరం ఏర్పాట్లను కరప సబ్ ఇన్స్పెక్టర్ సునీత తమ బృందంతో వచ్చి పర్యవేక్షించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామాన్ని కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇంద్రపాలెం పంచాయతీ కార్యదర్శి ఎం శివప్రసాద్ను సిపిఎం నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఇంద్రపాలెం గ్రామాన్ని తక్షణమే కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేయాలని, ఇది తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శిని కలిసిన వారిలో సిపిఎం నాయకులు వాసంశెట్టి చంద్రరావు, చింతపల్లి వెంకటరమణ, చిట్లూరి విజయకుమార్, పేరూరి నాగదేవి, శ్రీనివాస్, గుండుబోగుల శ్రీనివాస్, చిట్లూరి కిరణ్ కుమార్, మంజన్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానే ప్రజాపోరు నిర్వహిస్తూ ఉంది. ప్రజా సమస్యల మీద అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఇంద్రపాలెం గ్రామంలో అనేక సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో అప్రోచ్ రోడ్లు, అదేవిధంగా ఇంద్రపాలెం బ్రిడ్జీల దగ్గర చాలా గోతులు పడి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇంద్రపాలెంకి ప్రధానంగా 2 బ్రిడ్జీలు ఉన్నాయి. 2 బ్రిడ్జీలు కూడా గోతుల మయంతో ఉన్నాయి. అప్రోచ్ రోడ్లు వేయవలసిన అవసరం ఉందని రిప్రజెంటేషన్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో పారిశుద్ధ్యం మరింత ఘోరంగా ఉంది. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, డ్రైన్లో పూడికలు తీయాలని, ప్రతిరోజు చెత్తబండి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చెత్త సేకరణ చేయాలని, అదేవిధంగా
ఈ గ్రామంలో గ్రీన్ బెల్ట్ పెంచాలని, మొక్కలు పెంచాలని, అదేవిధంగా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని డిమాండ్స్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఈవో గారు స్పందించి ఈ పనులన్నీ కూడా త్వరగా చేస్తామని చెప్పారు. సిపిఎం పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ సామలకోట రోడ్లో గల కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాలలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కళాశాల లైబ్రరీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో చేంజింగ్ రోల్ ఆఫ్ లైబ్రరీస్ ఆన్ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ గ్రంథాలయాలు నిశ్శబ్ద విప్లవమని, మానవ అభివృద్ధికి, దేశ ప్రగతికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ విఎల్ఎన్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ ఒక మంచి పుస్తకాన్ని ఎంపిక చేసుకుని పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు హాజరైన విశిష్ట అతిథి రిటైర్డ్ లైబ్రరీయన్ కాకినాడ జిల్లా గ్రంథాలయ సంఘం సెక్రటరీ చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ గ్రంథాలయ పూర్వ చరిత్ర, ఉద్యమం, ఏర్పాటు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మరొక విశిష్ట అతిథి రిటైర్డ్ టీచర్ మాకినేడి సూర్య భాస్కర్ మాట్లాడుతూ గ్రంథాలయ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం కళాశాల నిర్వహించిన నేను చదివిన ఒక మంచి పుస్తకం అనే వ్యాసరచన పోటీల్లో ఎంపికైన ఎం దివ్య సంతోషి, పి లావణ్య, ఎన్ మహిత, బి రిషిక, కె సత్యశ్రీలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రైజులు అందించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ వ్యవహరించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి స్టీవెన్ రాజు, అధ్యాపకులు వి నాగేశ్వరరావు, ఎస్ దుర్గారావు, వైఆర్ఎల్ చౌదరి, విశ్వనాథరాజు, పి గోపి, యు నాని, బాబు, ఎం గోపాలకృష్ణ యాదవ్, ఎం మాచారావు, వి నాగలక్ష్మి, కె వరలక్ష్మి, పి చలపతి తదితరులు పాల్గొన్నారు. మరి పరిస్థితి ఎలా ఉన్నప్పుడు వేదాలు వరకు మీరు చదువుకున్నటువంటి గ్రంథాలయాలే మీరు పోషించమని అడగటలా మీరు అభిమానించండి, చదవండి. మనం ఇక్కడ చెడ్డ ప్రయత్నం చేసాం. ఆ చెడ్డ ప్రయత్నం బరకలో, బాబిగలో దుర్గారావు గారు విజయవంతం చేశారు. గ్రంథాలయాలు అంటే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో చింతపల్లి సుబ్బారావు గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర గ్రంథాలయ ఉద్యమ సంస్థ ఉంటుంది. రావిశాఖ గారని ఆవిడ నడుపుతున్నాం. ఆవిడ కింద వెళ్ళాయి మన జిల్లా గ్రంథాలయాలు సుబ్బారావు గారు నడుపుతున్నాం. మీ లైబ్రరీలో ఏమేమి ఉన్నాయి, అకాడమిక్ లైబ్రరీలు అనేది ఆ విధంగా మార్పులు చెంది మనం ఒక గణనీయంగా ఎన్ని మార్పులు చెందినా కానీ పుస్తక పఠనం అనేది మీ మేధస్సుకి పెంచుకోవడానికి, మెదడుకు వ్యాయామం జరగడానికి పనికొచ్చింది. మీరు ఎన్ని డిజిటలైజేషన్, ఎన్ని ల్యాప్టాప్లో కానీ సెల్ ఫోన్లో కానీ ఇచ్చేసినా కానీ మీ మెదడు చురుగ్గా తయారవుతుంది. మెదడు చురుగ్గా తయారవ్వాలి అంటే మీ ఫిజికల్గా ఫిట్నెస్ సాధించడానికి మీరు ఎక్సర్సైజ్లు ఎట్లా చేస్తారో మీ మెదడు చురుగ్గా తయారవడానికి పుస్తక పఠనం ఒకటే మార్గం. ఈ డిజిటలైజేషన్ ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు పాజిటివ్గా తీసుకొని, పాజిటివ్ వేలోనే థింక్ చేసి పాజిటివ్గా తీసుకొని ఇచ్చేయాలని, కానీ నెగిటివ్గా తీసుకుంటే మాత్రం వాటి వల్ల నష్టాలు ఎక్కువ జరుగుతాయి. అవన్నీ మాకంటే మీకు ఎక్కువ తెలుసు. డిజిటలైజేషన్లో మాకంటే మీరే నిష్ణాతులు. అందువల్ల లైబ్రరీ గారు కానీ మీరు కానీ ఈ డిజిటలైజేషన్ ప్రక్రియలో వచ్చిన మార్పులన్నిటి కూడా మీ సంస్కారాన్ని పెంచుకోవడానికి, మీ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోవడానికి, మీరు మీ సంస్థకు కానీ మీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉత్తమ పౌరులుగా సేవలు అందించడానికి పాజిటివ్ ఏం తీసుకొని నెగిటివ్ వదిలేసి మార్పుకు కృషి చేసినటువంటి వ్యక్తి. నిజంగా తత్వవేత్తలంతా కూడా సమాజాన్ని నిర్వచిస్తే సమాజం మారాలనేటటువంటి ఆలోచనతో ఆయన చదివినటువంటి గ్రంథాల ద్వారా నేర్చుకుని క్యాపిటల్ దాస్ క్యాపిటల్ అనేటువంటి అమూల్యమైనటువంటి గ్రంథాలు అందించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఎక్కువ పుస్తకాలు చదివినటువంటి వ్యక్తిగా భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి తగినటువంటి అవకాశం వచ్చింది. అలాంటి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సమాజానికి ఎక్కువ ఉపయోగపడతారు. కాబట్టి ఈవేళ మైక్రోసాఫ్ట్ ఉండేటటువంటి కంపెనీలు కానీ, అమెరికాలో ఉండే పెద్ద కంపెనీలు సీఈఓలు అంతా కూడా భారతదేశంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో చదువుకునడానికి అవకాశం ఉంది, మానవ వనరులు ఉన్నాయి,
మైక్రోసాఫ్ట్కి సుందర్ పిచాయి అని, అదేవిధంగా సత్యనారాయణ వీళ్ళంతా కూడా ఆ దేశాల్లో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ విజ్ఞానాన్ని అందించడానికి తగినటువంటి కృషి చేసేటటువంటి ఆ క్రమం నడుస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా అందుబాటులోకి తెచ్చి గ్రంథాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా మార్చాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఉన్న గ్రంథాలయానికి అది ఆ బాధ్యత పడింది. అందుకు అనుగుణంగా ఎన్నో సాంకేతిక మార్పులు గ్రంథాలయాలు నెలకొల్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నమాట. అది ఏంటంటే డిజిటల్ పుస్తకాలు పెట్టాలి. సాంప్రదాయ పుస్తకాల స్థానంలో డిజిటల్ పుస్తకాలు రావాలి. ఈ జర్నల్స్ అన్నీ కూడా మీ కాలేజీలో ఉన్నాయి. అయితే కొన్ని పట్టణాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలు ఇటువంటి అవకాశాలు ఉన్న చాలా పల్లెటూరులో ఇంకా ఇటువంటి అవకాశాలు ఏమి లేవు. వీటన్నిటి అన్ని చోట్ల సర్వత్రా ఈ ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఆన్లైన్ యాక్సెస్ చదువుకోవాల్సిన వాళ్ళకి ఇంటర్నెట్ అవసరం ఎంతో ఉంటుంది. ఆ ఇంటర్నెట్ని బాగా యాక్సెస్లోకి తీసుకురావాలి. అలాగే మల్టీమీడియా వనరులు ఉన్నాయి. ఆ వనరులన్నీ కూడా వీడియోలు, ఆడియో ఫైళ్ళు, డాక్యుమెంటరీలు వీటన్నింటినీ కూడా మల్టీమీడియా కానీ వనరులు అంటాం. ఈ జ్ఞానాన్ని అంతటినీ కూడా వినూత్న పద్ధతుల్లో అందించవలసినటువంటి అవసరం ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. నూతనంగా మంజూరైన ఇళ్ల లబ్ధిదారులు వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరు నాటికల్లా గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని కరప మండల ప్రత్యేక అధికారి సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అందులో భాగంగా కరప గ్రామంలో గల సెంట్రల్ లేఅవుట్లను ఎంపీడీఓ అనుపమ హౌసింగ్, ఎంఈ పెండం నాగేష్, ఏఓ రమణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కిరణ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కరప మండల ప్రత్యేక అధికారి సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి వాళ్ళకి ఏదైనా శాండ్ ఇష్యూస్ కానీ, సిమెంట్ కానీ, లేదంటే లోపల ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ, వాళ్ళకి లోన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఇల్లు త్వరితగతిని కంప్లీట్ చేసుకోవాలి మార్చి ఎండింగ్ నాటికి అని చెప్పేసి లబ్ధిదారులతో మాట్లాడడానికి వచ్చామండి. అలాగే లేఅవుట్స్ ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, అది ఏమైనా ఉంటే కరెక్ట్గా దృష్టిలో తీసుకెళ్ళడం కోసం చెప్పేసి వచ్చేసి చూడడం జరుగుతుంది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవాన్ని నెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ అర్చకులు తెలిపారు. సర్పవరం గ్రామంలో భావనారాయణ స్వామివారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా సర్పవరం గ్రామ నాయకులు పుల్ల శ్రీరాముల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ గ్రామ నాయకులు, భక్తులు, దాతల సహాయంతో ఈ శిఖర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, బుధవారం ఉదయం 10 గంటలకు ఈ మహోత్సవం కార్యక్రమానికి భక్తులందరూ రావాలని కోరారు. కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వచ్చిన భక్తులకు ఏ సౌకర్యం కలగకుండా పోలీస్ బందోబస్తు, గ్రామ నాయకులు పుల్ల శ్రీరాముల సాయంతో వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరమండల సిబ్బంది, గ్రామ నాయకులు ముద్దన ప్రకాష్, పుల్ల శ్రీను, పుల్ల మానేపల్లి వెంకటరమణ, పుల్ల రాజుబాబు, బోనం కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒక చిన్న గమనిక ఇక్కడ ఏంటంటే శిఖర ప్రతిష్ఠా మహోత్సవంలో ఆడపడుచులందరికీ కూడా వారి వారి యొక్క భ్రాతృలందరూ కూడా చీరలు పెట్టి స్వీట్ ప్రసాదాన్ని ఇస్తే కూడా చాలా మంచిదని చెప్పి మనకి తెలియపరుస్తోంది శాస్త్రం. అదే కాకుండా మడిగట్టుకుని స్నానం ఆచరించి ఎవరింట్లో వాళ్ళు బూరెలు, పూర్ణం బూరెలండి, శనగపప్పుతో చేసిన పూర్ణం బూరెలను వండి స్వామివారికి ఎన్నో అక్కర్లేదు, 10-15 బూరెలు వండి తెస్తే కనుక అవన్నీ ఒక పెద్ద గంగాళంలో వేసి ఇవన్నీ కూడా శిఖరానికి నివేదన చేసి పైకి ఆ శిఖరం మించి వాటిని పోసి
అభిషేకం చేసి మిగిలిన వాటిని అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సక్రమంగా నిర్వహిస్తున్నాం. రేపు ఉదయం 10:39 శిఖర ప్రతిష్ట, అలాగే యంత్రస్థాపన కలదు. ఆ కార్యక్రమానికి వచ్చేస్తున్న భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా అయ్యప్పలకి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న భక్త బృందం వారు కూడా ఈ కార్యక్రమం చేస్తున్న సుమారు 500 మంది భక్తులు కూడా అన్నదానం పెట్టడానికి ఇప్పుడే అంగీకరించినారు. వారికి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు ఉదయం ఉచితంగా వచ్చిన భక్తులకి పులిహార, బూరెలు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోకి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గట్టి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినాం. సుమారు 10,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అర్చక స్వామి వారు మరి గ్రామస్తుల ద్వారా తెలియవచ్చింది. అందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకున్న అభిషేకం కమిటీ ఆధ్వర్యంలో ఏకాదశ మహారుద్రాభిషేకం, లక్షపత్రి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అభిషేకం కమిటీ ఆధ్వర్యంలో ఏకాదశ మహారుద్రాభిషేకం, లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజల్లో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా అశేషంగా తరలివచ్చిన మహిళలు, భక్తులు రావి చెట్టు, ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కేళ్లంగి వెంకట శివప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వాములు భవానీమాల ధరించిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా దాతలు సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు, భారతి దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అన్నదాన కార్యక్రమాన్ని సురుచి, మల్లిబాబు, భారతి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు, భారతి దంపతులను ఆలయ చైర్మన్ కేలంకి వెంకట శివప్రసాద్, ఆలయ కమిటీ సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవు జయలక్ష్మి, తెలగానివాణి, సునీత, ఉమామహేశ్వర, కొమ్మన సత్యనారాయణ, పెన్నమరెడ్డి, బుజ్జి, తోట కుమార్, పేపకాయల శ్రీనివాస్, అరికెల శివాజీ, జువ్వల ప్రకాష్, వెలమనాయుడు, ముమ్మిడి త్రిమూర్తులు, మంగ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సెటిబుల్జ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధనలో చిన్నపాటి గొడవను అనవసరంగా రాద్ధాంతం చేశారని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సెటిబుల్జ సంఘం అధ్యక్షులు చొలంగి వేణుగోపాల్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో గొడవ పెద్దదిగా చూపించారన్నారు. కాకినాడ రామారావుపేటలో గల సెటిబుల్జ సామాజిక భవనంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నలుగుర్తి వెంకటేశ్వరరావు ఇతర సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘ నాయకులు గుత్తుల శ్రీనివాస్, మేడిశెట్టి చిన్న, పంపన బుజ్జి, పితాని వెంకటేశ్వరరావు, చొల్లంగి వీరబాబు, దొడ్డి వీరేంద్ర, పాలకి చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చెప్పింది, మనము పార్టీలుగా విడిపోతే ఇద్దరు కమ్యూనిటీ ఒకే కులం వ్యక్తులు ఇద్దరు పోటీ చేసినప్పుడు మనం ఒకరు ఓడిపోతే గెలిచినటువంటి వ్యక్తితో పని చేయించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి సంఘ నాయకులు బహిరంగ రాకుండా మీకు నచ్చిన ఓట్లేసుకోండి, కానీ సిద్ధమంటే సిద్ధమని పోరాటానికి రాకండి, కలిసి చేయాలని ఒక సద్విమర్శ చేశాడు ఆయన. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. యాక్చువల్గా మధ్యలో ఒక ఆయన ఒక వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక నాయకుడు ఆయన కొంచెం రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యి 6 నెలలు కావస్తున్నా మా వాళ్ళలో కొంతమందికి ఇంకా కొంచెం పోలేదు. అతను ఒక్కడే కొంచెం అగ్రెసివ్గా ఏకవచనంలో మాట్లాడినప్పటికీ పక్కన ఉన్న రియాక్ట్ అయ్యారు. ఇది కాకినాడలో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ సంఘ సభ్యులు కానీ నిర్వాహకులు కానీ ఎటువంటి సంబంధం లేదు, మేము ఎవరు కూడా లేవు. మా వాళ్ళందరూ ఎడదీయడంగా చూశారు. ఇదంతా కలిపి 1 మినిట్ రోల్ అయింది. ఓన్లీ 1 మినిట్. దీన్ని చిరపల పలవలు చేసేసి పెద్ద రాజధాంతంగా మీడియాలో చూపిస్తున్నారు. మేము 40 లక్షల పైన ఉన్నాం. అంత జనాభా ఉన్నది మాకు గుర్తింపు లేక మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అదే ఆవేశంతో చిన్న విషయాన్ని పెద్దలు చూపించి సమస్యను తప్పుదారి పడతారు. మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మేము పార్టీలకు అతీతంగా అవసరమైతే పార్టీ జెండాలు పక్కన పెట్టి ప్రయాణం చేయాలని చెప్పి ఆ రోజు వక్తలు, ముఖ్య వక్తలు చెప్పారు. అంటే మాతో సంఘటన శక్తి లేకపోతే మేము ఒకే వేదిక మీద ఇంతమందిని కూర్చోపెట్టగలమా? అంత పెద్ద డ్యాస్ మాకు సరిపోలేదు. ఒకరు కూర్చున్నారు. పార్టీలకు అతీతంగా కూర్చున్నాం. పార్టీలకు అతీతంగా తీసుకున్నాం. మాకు సంఘటన శక్తి లేకపోతే మేము అంతమందిని సమీకరించ సుమారు 15,000 మంది
చాలా డిసిప్లిన్గా మొత్తం కార్యక్రమంతో బాగా చక్కగా జరిగింది. మేము డిమాండ్లు బయటకు వెళ్లకుండా, మా అసలు విషయాలు బయటకు రాకుండా, మా సంఘటన శక్తిని నిరూపించే విషయాలు బయటికి రాకుండా తప్పుదారి పట్టించడం కోసం ఎవరో ఎవరు కుర్చీ ఇసిరితే ఆ కుర్చీనే పదే చూపించి ఇది చేయడం చాలా దురదృష్టకరం. మేమంతా చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. మేము మరోసారి స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో అతిపెద్ద భారీ కార్యక్రమం కూడా పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామీణ క్రీడాకారులు పాల్గొనాలని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్, స్టేట్ పీఈటీ పీడీ అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా జార్జ్లు పిలుపునిచ్చారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16వ గ్రామీణ క్రీడోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఈషా ఫౌండేషన్ కోఆర్డినేటర్ సాగర్ అధ్యక్షత వహించగా డిఓ శ్రీనివాస్ కుమార్, పీఈటీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ లంకా జార్జ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు శ్రీనివాస్ కుమార్, జార్జ్లు మాట్లాడుతూ క్రీడా పోటీలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిరాజ్, సునీల్, నాగలింగేశ్వరరావు, ప్రసన్న, అజిత్లు పాల్గొన్నారు. సమాజంలో అన్నమాట క్రీడలు ఆరోగ్యంలో అంతమైన సమాజాన్ని నిర్మించుకోవడానికి పాత్ర ఎలాంటిది పోషిస్తుందన్న దాని మీద ఈషా ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో పురుషులకి వాలీబాలు, మహిళలకి త్రోబాలు, అలాగే మరియు ఫన్ యాక్టివిటీస్. అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చాలామంది మహిళలు, గ్రామీణ మహిళలు అందరూ కూడాను వారి యొక్క పని ఒత్తిడిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఈ యొక్క క్రీడల్ని పరిచయం చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఏంటంటే పోటీ తత్వం, అలాగే వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడాను ఖాళీ సమయాల్లో క్రీడలు ఆడుకోవడం వల్ల కూడా ఆరోగ్యం ఎలా పెరుగుతుందని దాని మీద ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా వేసి ప్రతి గ్రామంలో కూడాను ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి క్రీడలు ఎంత దోహదపడతాయని చెప్పేసి వాటిని వారి యొక్క రెగ్యులర్గా వారి దైనందిన రెగ్యులర్ కార్యక్రమాలు పునరుద్ధరణ చేయడానికి అన్నమాట ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈషా ఫౌండేషన్ వారు. నిజంగా ఇది క్రీడలపై వారికి ఉన్నటువంటి ఆసక్తి, అలాగే సమాజం గ్రామీణంలో కూడాను క్రీడాకారులు ప్రతి ఒక్కరు కూడాను, అంటే మేము స్పోర్ట్స్ అథారిటీ నుంచి అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడాను ఒక ఏజ్ గ్రూప్లోనే మేము క్రీడలు నిర్వహిస్తాం. అలా కాకుండా వాళ్ళు ఏజ్ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కూడాను క్రీడల్లో భాగస్వామ్యం చేస్తున్నారు. పడడానికి ఆరోగ్యంగా సంవత్సరం వాళ్ళు ఎన్ని పనిపాట్లు ఉన్నా కానీ ఆ 2 రోజులు వాలీబాల్ క్రీడ పురుషులకి, మహిళలకి త్రోబాల్ క్రీడ ఈ నెల 23, 24వ తేదీన మరి కాజులూరు మండలం గొల్లపాలు గ్రామంలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా అయితే కాకినాడ జిల్లాలో గొల్లపల్లి గ్రామంలో ప్రజలు ఆ రోజు మేము ప్రత్యక్షంగా చూసాం. చాలా ఆనందంగా, ఉత్సాహంగా మహిళలైతే చాలా పోటీతత్వంతో త్రోబాల్లో పాల్గొని ఈ పోటీల కోసం బిఫోర్గా వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేసుకున్న సందర్భం ఉందంటే ఆ మహిళల్ని ఈషా ఫౌండేషన్ వారు ఎంత ఉత్తేజపడుతున్నారనేది అర్థమవుతుంది. యువకులు ముఖ్యంగా నేను కూడా వాలీబాల్ రెఫరీగా మ్యాచెస్ అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. యూత్ ఆ ఏరియాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీమ్స్ వచ్చి చాలా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్న క్రీడాకారులు కూడా పోటీలో పాల్గొని ప్రతిభ చూపించడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈషా ఫౌండేషన్ ద్వారా కల్పించడం. ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా కానీ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాగే పనిచేస్తూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్గా క్రీడలను దోహదం చేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే న్యూ క్రీడా పాలసీ ద్వారా మరి 3% ఈ స్పోర్ట్స్ కోటా ఎప్పుడైతే 2 నుంచి 3% పెంచారో అలాంటి క్రీడల్లో ఈ ఈషా ఫౌండేషన్ ద్వారా కూడా కొంతమంది క్రీడాకారులు, అప్కమింగ్ క్రీడాకారులు బయటకు వచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈ స్పోర్ట్స్ కోటా నుండి ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ ఈషా ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్, ఆ విలేజ్ పీపుల్ అవేర్నెస్కి ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తాను జరుపుకుంటున్నాము. గ్రామోత్సవం అనేది చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న మహిళలు అలాగే పురుషుల్ని క్రీడల వైపు ప్రోత్సహించడానికి జరుగుతున్న ఈ ఉత్సవం ఇది. సుమారు లాస్ట్ ఇయర్ అయితే సుమారు 40 ఊర్ల వరకు వచ్చారు, పార్టిసిపేట్ చేశారు మహిళలు అలాగే పురుషులు. ఈ సంవత్సరం కూడా గొల్లపాలెం గ్రామంలో మేము ఈ గ్రామోత్సవం జరుపుకుంటున్నాము. అందరూ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో మిమ్మల్ని మాకు కాంటాక్ట్ చేస్తే మేము మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని తెలుపుతాము.
ఇది ముఖ్యంగా ఏంటంటే మహిళలు, పల్లెటూరులో ఉన్న మహిళలు ఆరోగ్యం విషయంలో వాళ్ళు కొంచెం ఆరోగ్యవంతులుగా మారాలని, స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి ఆరోగ్యవంతులుగా అవ్వాలని మేము కోరుకుంటూ ఈ గ్రామోత్సవం జరగడం జరుగుతుంది. ఇది సౌత్ ఇండియా మొత్తం జరుగుతుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన కర్ణాటక, సౌత్ ఇండియా జరుగుతుంది. ఇప్పుడు కాకినాడలో జరుగుతుంది ఏంటంటే మండల స్థాయి. అక్కడ గెలిచిన వాళ్ళు విజయవాడ వెళ్ళి ఆడతారు. అక్కడ కూడా గెలిచిన వాళ్ళు కోయంబత్తూరు వెళ్ళి ఫైనల్స్ ఆడతారు. ఇది ఫైనల్స్లో అయితే త్రోబాల్కి 5 లక్షలు, వాలీబాల్కి 5 లక్షలు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. సో అందరూ కూడా వచ్చి గ్రామోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. చిన్ననాటి విద్యార్థుల స్నేహితుల కలయిక నేటి తరం పిల్లలకు మార్గదర్శకంగా ఉంటుందని డైరెక్టర్ ఆఫ్ వెల్త్రో గ్రూప్స్ UAE సినీ నిర్మాణ ఇంటర్నేషనల్ అంబాసిడర్ డాక్టర్ గోపిచంద్ వల్లభనేని పేర్కొన్నారు. కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ 10వ తరగతి 1991 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గోపిచంద్ వల్లభనేని హాజరై సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన మెక్లారిన్ స్కూల్ 1991లో SSC చదువుకున్న విద్యార్థులను కలుసుకుని తమ చిన్ననాటి అనుభూతులను పంచుకుని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఆత్మీయ సమ్మేళనం ద్వారా వర్ణించలేని మధుర అనుభూతితో పాటు తమ చిన్నారులు స్ఫూర్తి పొంది మంచి భవిష్యత్తు కోసం లక్ష్యాలు నిర్దేశించుకునేందుకు దోహదపడతాయన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో అందరూ ఆనందంగా ఉల్లాసంగా గడిపారు. అనంతరం ఉన్నత స్థితికి చేరుకున్న తమ చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ గోపిచంద్ వల్లభనేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో MKM చిస్టి, చిక్కం శ్రీనివాస్, అమర్నాథ్, ఆదినారాయణ, సత్యనారాయణ, గిడ్డి, రత్నకుమార్, సుభాష్ని, జయసుధ, శ్రీదేవి, రాణి, మోక్షాత్ దేవి తదితరులు పాల్గొన్నారు. నాకున్న స్థాయిలో నేను చిన్నప్పటి నుంచి నేను 10 మందిని చదివించాను, 10 మందిని పెంచాను, 10 మందికి పెళ్లి చేశాను. ఈ రోజుకి నా ఆర్మీ వల్లభనేని చారిటబుల్ స్టూడియోస్లో నేను చాలా మందిని చదివిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు అంటే బయటికి రానివ్వగానే హైదరాబాద్ చాలా స్కూల్స్లో, కాలేజ్లో మా పిల్లలు చదువుతాను. మనం ఇచ్చిన డొనేషన్స్ చదువుతూ ఉంటారు. నేను తెలంగాణలో 3 విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాను. నేను 3 విలేజ్ అడాప్ట్ చేసుకుంది. ఎస్పెషల్లీ షెడ్యూల్ ట్రైబ్ అంటే బాగా వెనకబడిన లంబాడీ తండాలు మనం అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ మనం శిక్షణ తరగతులు ఇస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు చేసిన సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ని మనం అమ్మి మళ్ళీ అదే డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చి ఆ విలేజ్ డెవలప్ అవడానికి మనం ఉపయోగపడుతున్నాం, దోహదపడుతున్నాం. చాలా మందిలో మార్పు తేవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇదంతా నాకు ఎలా వచ్చిందంటే నాకు ఎవరు నేర్పించలేదు, కాకినాడ నేర్పించింది. నాకు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త నన్ను చేసిన అవమానం, కాకినాడలో నా కులస్తుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త నాకు చేసిన అవమానం, ఘోర అవమానం. ఒక ప్రముఖమైన బ్యాంకులో నేను చిన్న NMRగా చేసేవాడిని. చేస్తే నేను కృష్ణా జిల్లా కంపౌండ్ అని చెప్పేసి నన్ను పర్మినెంట్ చేయకుండా నా మీద 2,500 రూపాయలు చెక్కు దొంగతనం చేశాను. గెంటేసి నా బ్యాంక్ యాజమాన్యం నాకు ఉద్యోగం ఇవ్వడానికి మా డబ్బుల మీద IAS అయిన నా మేనమామ, ఆయన పోర్ట్ కమిషనర్ ఉన్నాడు అప్పట్లో ఇక్కడ కాకినాడకి మొత్తం ఆంధ్ర పోర్ట్ కమిషనర్. ఆయన నాకు జాబ్ ఇవ్వకపోవటం నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. వీళ్ళందరూ చేసిన అవమానాలు నేను ఈ స్థాయిలో ఉన్నాను. సో క్రైసిస్ని మంచిగా మలుచుకోండి. కష్టం వచ్చింది కదా అని కుంగిపోవద్దు. ఎవడో హెల్ప్ చేస్తాడు, ఆడెవడో చేస్తాడు, ఈడెవడో చేస్తాడు అనుకోవాలి. మనకి లక్ష్యాలు ఉండాలి, మనం ముందుకెళ్ళాలి. డబ్బే కాదు, బుర్ర కూడా పనిచేస్తుంది. నాకు డబ్బు ఉండి నేనే బయట. నవజాత శిశు సంరక్షణ కొదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫోర్ట్యూన్ సురషాన్ పెరిట నేషనల్ న్యూ బోర్న్ కేర్ వీక్లో భాగంగా నవజాత శిశువులకు హెల్త్ కేర్ కిట్స్ ను పంపిణీ చేయడం అభినందనీయమని కోవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్లు పాల్గొన్నారు. ఫౌండేషన్ ప్రతినిధి జనార్దన్ మాట్లాడుతూ ఫోర్ట్యూన్ సురషాన్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నవజాత శిశువుల తల్లులకు సంరక్షణ కిట్స్ అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అన్ని గ్రామాల్లోనూ అంటే కాకినాడ రూరల్ మండలం అన్ని గ్రామాల్లోనూ కూడా పౌష్టికాహారం లోపం లేకుండా బిలో పవర్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ గ్రూప్ గుర్తించి వాళ్ళకి ఈరోజు మరి సంరక్షణ కిట్లు ఇవ్వటం జరిగిందండి. మరి ఈ కార్యక్రమాన్ని మన గౌరవ సర్పంచ్ గారు, అలాగే గౌరవ వార్డు మెంబర్లు సమక్షంలో, అలాగే గౌరవ గ్రామ పెద్దలు సమక్షంలో జరిపించుకోవడం అనేది చాలా ఉన్నతమైన విధి విధానం ఇది.
అందుకని చెప్పేసి ఈరోజు అలాగే మిగతా కంపెనీస్ అందరూ కూడా ఈ సిఎస్ఆర్ గ్రాంట్స్ మీద బిలో పవర్టీ ఉన్న ప్రతి కుటుంబాన్ని గుర్తించి వాళ్ళకి అవసరమైనటువంటి మరి కనీస బాధ్యతలు మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తూ అలాగే పారిశుద్ధ్యం మీద కూడా అంటే మా గ్రామ పంచాయతీ నుంచి మా సిబ్బంది అందరూ కూడా పారిశుద్ధ్యం అలాగే టాయిలెట్స్ యూజ్ చేయటం శుభ్రత మీద మనం అవగాహన ఇస్తాం. దానికి సపోర్టివ్గా ఇలాంటి కంపెనీలు ముందుకు వస్తే మనం పల్లెటూరులో గ్రామాల్లో ఉన్నటువంటి మరి ఉన్నతమైన పారిశుద్ధ్యంతో అంటురోగాలకి దూరంగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. అంటే 0 to 5 years పిల్లలందరూ కూడా పౌష్టికాహారంతో ఉండాలి. సో దీంట్లో ప్రెగ్నెన్సీస్, బాలింతలు, 10 years నుంచి 19 years వరకు ఉన్న కిషోర్ బాలికలు, అలాగే 45 years లోపు ఉన్న మహిళలు, వీళ్ళందరినీ టార్గెట్గా పెట్టుకొని కాకినాడ రూరల్ మండలంలో మొత్తం 19 గ్రామాలను మేము ఫోకస్ పెట్టి ఏ ఒక్కరిలో కూడా పోషకాహార లోపం ఉండకూడదు, అందరూ పౌష్టికాహారంగా ఉండాలనేది ఈ యొక్క ఫార్చ్యూన్ సుపోచన్ అనే ప్రోగ్రామ్ని. సో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి 45 రోజులకు ఒకసారి పిల్లల బరువులు చూస్తారు. ఈ 3 నెలలకు ఒకసారి వచ్చేసి అడాల్సెన్స్ బరువులు, వాళ్ళ యొక్క బ్లడ్ అవి చూస్తాము. వాళ్ళ యొక్క బ్లడ్ హిమోగ్లోబిన్ స్టేటస్ ఎలా ఉందో చూస్తాము. గర్భిణీలు 1000 రోజుల ప్రణాళిక ఉంటుంది. అంటే గర్భం ధరించినప్పటి నుంచి బేబీకి 2nd బర్త్డే వచ్చినంత వరకు ఎలా ఉండాలి అనే దాని మీద పూర్తి అవగాహన అనేది మా సంఘనీస్ ద్వారా బెనిఫిషరీస్కి ఇస్తూ ఏ ఒక్కరిలో కూడా పోషకాహార లోపం ఉండకూడదు, అందరూ పౌష్టికాహారంగా ఉండాలని ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హీన దీన జనులందరూ తనవారిని అనుకుని సేవ చేయడంతో జీవిత సాఫల్యం చేకూరుతుందని విశ్రాంతి గ్రంథాలయ అధికారి చింతపల్లి సుబ్బారావు అన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంత తహసీల్దార్ రేలంగి బాపురాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ హీన దీన జనులందరూ తనవారిని అనుకుని సేవ చేయడంతో జీవిత సాఫల్యం చేకూరుతుందన్నారు. ఆ దిశగా ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూరుస్తున్న బాపురాజు సేవ తత్పరత అభినందనీయమని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ రాజా, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ఆహార ధాన్యాలు, ఆహార దినుసులు అందించు వారికి ఆరోగ్యవంతంగా జీవించాలనేటటువంటి ఆశయంతో చేపట్టేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి మానవతా దృష్టితో చేసేటటువంటి ఇలాంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమంలో ఈ అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి అందించడం జరుగుతుంది. వారు ఇదే కార్యక్రమం ప్రతి నెల కొనసాగేటువంటి కార్యక్రమం ఇలాగే కొనసాగాలని, వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు అందించేటటువంటి సహకారం ఆ రకంగా కొనసాగాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి రత్నప్రసాద్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. రమణపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు రావడం జరుగుతుంది. ప్రతి నెల 2 శనివారం నాడు ఈ రోజున వారందరూ రావడం జరిగింది. వారికి మరి విశ్రాంతి తహసీల్దార్ అయిన రేలంగి బాపిరాజు గారు వారి సొంత డబ్బు వెచ్చించి, అంటే పెన్షన్లు వచ్చే డబ్బులు వెచ్చించి వీరందరికీ నిత్యావసరాలు అందజేస్తున్నారు. వారి సంపూర్ణ ఆరోగ్యంతో మరి వందకాలం చిరంజీవిగా ఉండాలని, వారి మరిన్ని మంచి కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతున్నాను. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీకి తిరుచానూరులో ఆలయ మర్యాదలతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం SMSO సభా ప్రాంగణంలో భక్తులచే పాదపూజ కార్యక్రమాన్ని స్వామీజీ స్వీకరించారు. అనంతరం స్వామీజీ ఆశీర్వాదపూర్వకంగా ప్రసంగిస్తూ ధర్మ మార్గాన్ని అందరూ ఆచరించాలని, గురువుల ఉపదేశించిన అంశాలను నిత్య జీవితంలో పాటించాలన్నారు. అనంతరం హుబ్లీ ఉత్తరాది మఠాధికారి జయతీర్థ ఆచార్ దంపతులు, కాకినాడ మధ్వసభ కమిటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాదగిరి పరశురాం తుంగమణి దంపతులు స్వామీజీకి పాదపూజ చేశారు. సీనియర్ సిండికేట్ బ్యాంక్ విశ్రాంతి అధికారి సుస్వరం రఘునాథరావు దంపతులు నారికేల ఫలాలను అందచేసి పాదపూజ చేశారు. కాశీ రవి దంపతులు, బారు గోవిందరావు దంపతులతో పాటు అధిక సంఖ్యలో స్వామీజీకి పాదపూజ చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మఠా దివాన్ సుధా పండితులు, శశి ఆచార్ సుధా పండితులు, పాండురంగ ఆచార్, తిరుపతి ఉత్తరాది మఠాధికారి ప్రహ్లాదాచార్, శేషసాయి, హుబ్లీ వేద విద్యార్థి మనోజ్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ నెల 19 నుండి డిసెంబర్ 10 వరకు హమారా శౌచాలయ్ హమారా సమ్మాన్ కార్యక్రమాలు జిల్లాలో ముమ్మరంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ షాన్ మోహన్. సైబర్ భద్రతపై JNTUKలో అవగాహన కార్యక్రమం అందరికీ అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను చేస్తుంది. వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగగీత ఆరోపణ. పేదరిక నిర్మూలన కోసం దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిది. మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు ఉద్ఘాటన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నా బత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.